అండ్ చలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మరొక కొత్త వీడియో గైస్. అండ్ కొత్త వీడియో అంటే ఏముంది గైస్, మనకి ఇప్పుడు కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఏదైనా బియర్ ర్యాంక్ చేద్దాం అనుకున్నా, కానీ ఛానల్ లేదు కదా గైస్. వీడియోస్ పెట్టాక యూట్యూబ్ ఛానల్లో ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది గైస్, అందుకని టైం అయితే దొరకలేదు వీడియో పెట్టడానికి. అండ్ ఈ వీడియో తర్వాత చాలా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఆలోచిద్దాం ఇప్పుడు ఏం కంటెంట్ చేద్దాం. ర్యాంక్ ఫిషింగ్ కంటెంట్ చేస్తే బాగుంటుందా? హైయెస్ట్ కిల్స్ ఛాలెంజ్ అచ్చాగాడు అయితే పిలుచుకుని ఒకసారి అదో. హాయ్ హాయ్ మచ్చగాడే తాయి చెప్తుండు. ఏందో మళ్ళా కంటెంట్ చేసుకున్నాం అంటే మచ్చగాడు చూస్తుంది ఏందో ఒకటి కనుక్కోవాలి. మనం కూడా చాటింగ్ మనం మెసేజ్ చేద్దాం. ప్లే 1v1 విత్ ఫిస్ట్. ఓకే గైస్, 1 vs 1 ఆడాలంట ఫిస్ట్తోనైతే. ఓకే మనం ఓకే చెప్దాం. ఓకే ఓకే కస్టమర్ అయితే క్రియేట్ చేయమని చెప్పిన. కస్టమర్ అయితే క్రియేట్ చేస్తాడు. చలో గైస్, కంటెంట్ చేద్దాం అనుకున్నప్పుడైతే కంటెంట్ అయితే దొరికింది. ఇంతసేపు ఫాలో చేస్తూనే ఉన్నా ఏం కంటెంట్ చేయాలని. ఇప్పుడైతే దొరికింది కంటెంట్, మంచి కంటెంట్ అయితే. ఫిస్ట్ ఛాలెంజ్ అయితే చూద్దాం. ఫిస్ట్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఓకే గైస్, కస్టమర్ అయితే క్రియేట్ అయిపోయింది. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఫిస్ట్ ఛాలెంజ్లో చూద్దాం. అండ్ వీడియో చూసే వాళ్ళు ఇంకెవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు లేటు స్టార్ట్ చేయండి. A few moments later. చలో గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాచ్కి అయితే రెడీ. సో గైస్, ఈ మ్యాచ్ మీకు ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇద్దరు ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి మచ్చాస్. అసలు మ్యాచ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఫోటో కనిపిస్తుంది కదా, ఇది మా దోస్త్ అయితే యూట్యూబ్ ఛానల్ F5T గేమింగ్ అని. వీనికైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్కి అయితే కొంతమంది సబ్స్క్రైబ్ వస్తున్నారు, మీకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూసేయండి. మ్యాచ్ ఎట్లయినా మనమే గెలవాలి. గైస్, డ్యామేజ్ అడ్డు. చలో గైస్, ఫస్ట్ రౌండ్ అయితే మనమే గెలిచేసినాం. సూపర్ నైస్ జీజీ. ఓకే గైస్, ఫస్ట్ రౌండ్ వచ్చేసి కొట్టేసిండు బ్రో. సారీ మచ్చా, నైస్. అట్లుంటుంది మనతోనా. చలో గైస్, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్ కూడా మనమే కొట్టేద్దాం. రౌండే కదా, మ్యాచే కొట్టేద్దాం. పెద్ద ప్లానింగ్ దారా ఇక్కడ బోనా నాకన్నా బోనా. గైస్ డ్యామేజ్ అడ్డది. ఏడికి పారిపోతావు నాదా. ఇంకొంచెం సార్ ఇప్పుడు ఇట్లా పట్టేయాలి. హీలు హీలింగ్ చేసుకోండి గైస్. ఏంద్రా ఇది, అనుకోకుండా అయిపోయినా. బ్రో ఎట్లా తెలుసా పాపం బ్రో. ఎనీవేస్ గైస్, 1-1 ఈక్వల్ అయితే అయిపోయింది. అండ్ ఒకటే రౌండ్ ఇచ్చింది మనం అలా ఇట్లా. ఇంకొక రౌండ్ అస్సలు ఇవ్వద్దు. రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఈ రౌండ్ అయితే ఎవరు కొడతారు. ఇక్కడ చూసినట్టయితే 1-1 ఈక్వల్ ఉంది మనకు. Yes guys, second one కూడా మనం కొట్టేసినాం.
నైస్. అట్లుంటుంది మనకు. నైస్. MP5తో మనం చీటింగ్ చేద్దామా? వద్దులేదు మచ్చగానికి ఎందుకు మనం అట్లా వేయడం. ఎట్లయినా నిజమైతే కావాలి. ఎస్, అందుకని గని తీసేద్దాం. అండ్ జల్దీ లైక్ చేసుకోండి. చూసిన గైస్ చాలా గ్యాప్ వచ్చింది గైస్ వీడియోస్ పెట్టాక. ఇంకా ఈ వీడియో తర్వాత చాలా వీడియోస్ వస్తాయి. ఇంకా ఓహో నాతోనే మూమెంటా బియర్ అడదా. One hour later. కనెక్ట్ అవుతలేదు వానికి. ఇదే మనం మంచి ఛాన్స్. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? ఎస్ సౌండ్ అయితే స్టార్ట్ అయింది కానీ నేను ఆఫ్ పోయినా సారా. లాగ్ అవుతుంది. ఫస్ట్ కొంచెం కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకొని ఫస్ట్ చూడమని గాబుడు మొత్తం దొరికింది. ఓకే 54 డ్యామేజ్. ఫస్ట్ సూపర్ మెడికెట్ ఉంది. సూపర్ మెడికెట్ వేసుకోవాలి. ఇప్పుడు 70 డ్యామేజ్. ఏమో అయిపోతుంది. 103 డ్యామేజ్ అవుతుంది. అరే వెళ్ళిపోతావురా, ఎటు పోతావు అసలు? గాయస్ మనం బంధిద్దాం అనుకున్న విషయంలో మనల్ని కొట్టేసింది. వెన్నుపోటు చూసుకొని ఆడాలి. ఇప్పుడు 4 రౌండ్స్ అయితే కొట్టేసినాం గాయస్. మనమైతే ఈ రౌండ్ కూడా కొట్టేస్తాం. చూద్దాం నెక్స్ట్ రౌండ్ నైస్ షాట్. కంబ్యాక్ ఇవ్వడం అనేది అయితే ఈ రౌండ్ అయితే మసాలా కంబ్యాక్ ఇవ్వడం అనేది అయితే. గైస్ మీకు ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ ప్రోగ్రామర్స్కి అలాగే MP5 గేమింగ్కి. పడ్డ డ్యామేజ్ నా తరపు నుంచి తప్పు. హీలింగ్ వేసుకుని టైం ఇద్దాం మనం కూడా కొంచెం సేపు. హీలింగ్ వేసుకున్నాక ఇలా తిరిగి కదా అది వచ్చేసి అది గాయస్ అంతే. ఇక 2 రౌండ్స్ కొడితే మ్యాచ్ మనమే గెలుస్తాం. ఇక 2 రౌండ్స్ అంతే మ్యాచ్ మనం వచ్చేసి డ్యామేజ్ వస్తుంది కానీ గెలుస్తలేదు గాయస్. రౌండ్ అయితే కొట్టలేకపోతుంది. అట్లుంటే మనం హీలింగ్ వేసుకున్నాను. ఇది చేద్దాం. ఎస్ చూస్తున్నట్టయితే అపోనెంట్ అయితే 2 మనకైతే 5 అండ్ మనం గెలవడానికి 2 రౌండ్స్ ఈజీగా అయిపోతాయి. ఈజీగా ఓకే 103 డ్యామేజ్.
చలో 103 డ్యామేజ్ అయితే పడ్డది. కొంచెం అయిపోయింది. ఏంది గైస్ కట్టు కూడా తాకుతలేదు. సూపర్ నైస్. 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. లాస్ట్ రౌండ్ ఒకటే ఉంది. చూద్దాం ఆ లాస్ట్ రౌండ్ కొట్టేది మనమే నేనేద్దాం మ్యాచ్ అయితే. ఇట్లయితే చీటింగ్ అయితే చేద్దాం. చూద్దాం చీటింగ్ చేసి ఎట్లా ఉంటుందో. మచ్చగా మీద చీటింగ్ చేద్దాం ఒక రౌండ్. ఎట్లా అంటే చెప్తా. టీమప్ చేసి మరసంగా కొట్టేయాలి గెలవడానికి. చీటింగ్ 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 టీమప్ చేద్దాం. టీమప్ అసలు తెలియకూడదు. యారే వేరే చీటింగ్ 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 అన్ఎక్స్పెక్టెడ్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోతుంది గైస్. మనం విన్ ఇచ్చేసాం మనకైతే మ్యాచ్. మ్యాచ్ అయితే గెలిచేసినాం.